హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజు నేనైతే ఇదేం సంత అనుకుంటున్నారా, మార్కెట్కి అయితే పోయాను. మార్కెట్ అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే మార్కెట్ కాదండి, సిటీ మార్కెట్కి పోయాను. సో ఎందుకంటే మెయిన్ మామిడికాయల కోసం వెళ్ళాను. మామిడికాయలు ఇంకా ఊరగాయ పెడదాం అనేసి, ఇప్పుడే కదండి సీజను. ఇక్కడ వానబడికి పోయాకనే మనం మామిడికాయ పచ్చడి అనేది పెడతాము. సో అందుకోసం అనేసి మామిడికాయలు అయితే తీసుకొచ్చేసాను. ఇవేం మామిడికాయలో నాకైతే తెలియదు, పుల్లగుంటాయి అన్నారు, అంటే ఊరగాయ కాయలే అన్నారు. సో దానికోసం అనేసి ఇవి పట్టుకొచ్చేసాను. అలానే ఇంకా వెల్లుల్లిపాయలు కావాలి కదండి మనకు పికెల్లోకి. సో ఇవి అంటి పండ్లు, టెంకాయలు మనకు ఇప్పుడైతే ఎక్కువ రేటు పెరిగిపోయాయి. సో అక్కడ ఉన్నాయనేసి పట్టుకొచ్చేసాను. ఇంకా ఇది చూసారా, బేనిషాలు, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇవి చిన్నవండి రెక్కాలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. తర్వాత వచ్చి ఇవి మా పిల్లల కోసం స్నాక్స్ కొని పట్టుకొచ్చాను. అలానే దానిమ్మకాయలు, అలానే డ్రాగన్ ఫ్రూట్స్ అండి, తెలిసే ఉంటుంది కదా, మన సైడ్ కూడా పండిస్తున్నారు. సో ఇవి తీసుకొచ్చేసాను, ఒక 2 అయితే పట్టుకొచ్చాను. తర్వాత వచ్చి ఇవి ఫ్లవర్స్ అండి, అంటే అక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. సో దానికోసం అనేసి ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసాను. అంటే కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, అన్ని రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా కలర్స్. అలానే ఇవి తెలిసి ఉంటుంది కదా మీకు, ఈ పూలు రెడ్గా ఉంటాయి కదా, మనం దొంతమల్లి పూలు అంటారు ఏదో సంథింగ్, ఏదో నాకు పెద్దగా తెలియదు వీటి పేర్లు. సో ఇవైతే చాలా ఇష్టం నాకు, దానికోసం అనేసి ఇవి పట్టుకొచ్చేసాము. అలానే దీంతో పాటు కనకంబరాలు ఇంకా అల్లాలండి, ఇవైతే వీపులు తీసుకొచ్చుకున్నాము. అలానే టమోటోలు, బీట్రూట్, అల్లము, ఇవి తెలుసు కదండి, స్వీట్ పొటాటోస్. సో సారీ, మొక్కజొన్నలండి. స్వీట్ పొటాటోస్, నేను పొటాటోస్ తీసుకొచ్చాను, సో స్వీట్ పొటాటోస్ అన్నాను. ఇవి మొక్కజొన్నలు. ఇంకా ఇంతే అండి మా షాపింగ్ అయితే. ఇవి వచ్చి బ్రెడ్ అవి ఇవి పిల్లల కోసం అనేసి పట్టుకొచ్చేసాను. ఇంకా బ్రెడ్ అను, ఇంకా తర్వాత ఈ శనగకాయ పప్పులు ఇక్కడ ఇవి చింతామణి నుంచి చేశానండి, చాలా ఫేమస్, ఇవి కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇవి అను, ఇంకా ఇవి పీట్లు ఉంటారంటారండి, ఇవి కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ బాదుషా, మనము గులాబ్ జామ్ అట్లా చేస్తాం కదా, సో అలా ఉంటుంది, లోపల జ్యూసీగా. మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు అవైలబుల్గా ఉంటే. ఇంకా ఫైనల్గా వచ్చి 2 స్కార్ఫ్ అయితే తీసుకున్నాను, అంటే ఉన్నటివి కొంచెము పాడైపోయాయి. దానికోసం అనేసి ఇవి ఏ డ్రెస్సుల పైన కన్నా యూజ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ మనం నైటీలు వేసుకుంటాం కదా ఎక్కువ ఈ ఎండాకాలము, దానికోసం అనేసి ఇవి 2 అయితే తీసుకున్నాను. ఈ 2 అయితే తీసుకున్నానండి, చాలా బాగా నచ్చింది నాకు. 100 రూపీస్ అండి, ఇది చీప్ అండ్ బెస్ట్గా. మనకు అక్కడ ఇంకా చాలా ఉంటుంది మార్కెట్, నేను నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకా చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము, మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందనేసి. సో అందుకోసం అప్పుడైతే ఓపెన్ చేయలేదు. అదిగాక ఈరోజు వార్ జరుగుతుంది. వార్ అంటే అది కాశ్మీర్లో జరిగింది కదా అండి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు కదా. అది ఎలానో ఇక్కడ మనకు వస్తే అట్లా మనం ఎట్లా దాని నుంచి ఎట్లా ఫేస్ చేయాలో అనేసి ఇక్కడ చెప్పిపోతున్నారంట మార్కెట్లో ఏంటంటే క్లౌడ్ ఎక్కువ ఉంటుందండి, ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ ఏరియా మొత్తము. సో వాళ్ళ నుంచి మనం ఎలా అయితే ఫైట్ చేయగలుగుతామో అవంతా కూడా వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళంతా బందోబస్తుగా ఉన్నారు. దానికోసం ఈరోజు తక్కువ ఉన్నారు జనాభా కూడా మార్కెట్లో. మాకు అది తెలీదు, ఇంకా అందుకోసం వెళ్ళిపోయాము. ఇంకెందుకులే అక్కడ ఎక్కువ షాపింగ్ చేయడము, ఇంకా ఎందుకులే అనేసి మేము రిటర్న్ అయిపోయాము ఫాస్ట్గా. ఇది అండి, కానీ పాపం ప్రాణాలు కోల్పోయినారు కదా చాలామంది. సింధూర్ అనేసి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేసి ఈరోజు కొత్తగా స్టార్ట్ చేశారు. సింధూర్ కోల్పోయిన వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు కదండి. మా సైడ్ వాళ్ళు కూడా ఒకరేమో ప్రాణం పోయింది పాపం వాళ్ళకి. బట్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి ధైర్యాన్ని ఇవ్వాలండి, ఇంకంతేనో అదేందో, ఇంకంతే అండి. 50 రూపాయలకి 4 ఇచ్చారండి. నేనైతే 2 నార్మల్ అంటే మన నాటువి తీసుకొచ్చాను చూడండి, ఇవి నాటువి. ఇంకా 2 అయితే ఇంకా స్వీట్ కార్న్ తీసుకొచ్చేసాను. అంటే ఒకట్లే, అంటే నాటువి మా పిల్లలు తినరు, దానికోసం అనేసి అవి తీసుకొచ్చాను. నాటువి నా కోసము, ఇంకా పిల్లల కోసం స్వీట్ కార్న్ అండి. చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే అర్థమవుతుంది. అంటే కొనే వాళ్ళైతే అర్థమవుతుంది, కొన్న వాళ్ళకైతే తెలియదు కదా. సో చూడండి దానికి దీనికి, ఇది నాటువి, ఇవి వచ్చి స్వీట్ పొటాటో. ఇవైతే 50 రూపీస్కి 4 ఇచ్చాడండి.
ఇంకా తర్వాత వచ్చి వెల్లుల్లి పెరుగుతున్నాయి రేట్లు, ఒక్కొక్కసారి తగ్గుతున్నాయి. బట్ ఏమో మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ 120, 150 ఉన్నాయి. అక్కడైతే మార్కెట్లో కదా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది. సో 80 రూపీసే ఇవ్వండి. ఇంకా ఈ అల్లం అయితే ఈ కవర్ నిండుకు ఈ చూడండి, ఇదంతా 30 రూపీసే. వెల్లుల్లిపాయలు అయితే 1 kg అండి, 80 రూపీసే. ఇంకా ఈ అల్లం అయితే 1 kg ఉంటుంది దాదాపు. అంటే కానీ ఇక్కడ కుప్ప లెక్కన కొన్ని పెడతారు. సో నేను ఒక కుప్ప అయితే వేసేసుకున్నాను. 30 రూపీస్ ఈ అల్లం అయితే. ఇంకా దానిమ్మకాయలు అయితే 80 రూపీస్ అండి. 80 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి. 80 రూపీస్ కొంచెం చిన్నగా ఉన్నాయి. బట్ నేనైతే ఇవి 100 రూపీస్ అనేసి 1 kg పట్టుకొచ్చేసాను. ఇంకా ఇవైతే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చి 60 రూపీస్ చెప్పింది. నేను 2 తీసుకుంటాను, నాకు 100 రూపీస్కి ఇవ్వండి అంటే పాపం ఇంకా అప్పుడే ఎత్తుకొచ్చేసారు. నేను ఇంకా ఓకేలే అనేసి ఇంకా 100 రూపీస్కి ఇచ్చింది. ఇవి వైట్గా ఉంటుందో లేకపోతే పింక్ కలర్లో ఉంటుందో నాకైతే తెలీదు. ఓపెన్ చేసి నేను జ్యూస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, అప్పుడైతే మీకు చూపిస్తాను నేను. దెన్ ఇవి 100 రూపీస్కి 3 టెంకాయలు వచ్చి. ఈ అంటుపళ్ళు రకాలు చూడండి. ఈ అంటుపళ్ళు అతను ఇచ్చినప్పుడేమో చాలా ఫ్రెష్గా ఉంది, కానీ వీడియో తీయలేదు. వీడియో తీసుంటే మీరే తెలిసి ఉంటుంది ఎంత మోసపోతున్నామో మేము. అంటే మనము నాట్ ఓన్లీ మీ. చూడండి ఇవైతే ఈ కలర్లో, ఎల్లో కలర్లో ఉన్నాయి. అక్కడ తీసుకున్నప్పుడు మాత్రము ఇంటికి వచ్చేసరికి దీని పరిస్థితి చూడండి. మా పిల్లలు అదే అన్నారు, అక్కడ వద్దు అన్నాం కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఇక్కడ ఆవు పెట్టడానికి తప్ప ఇంక తినడానికి పనికిరావు అంటున్నారు. అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆవులు ఎట్లా మా ఇంటి పక్కన ఎప్పుడు పడుకుంటాయి, దానికైతే పెట్టేస్తాను, పర్వాలేదులేండి, పుణ్యమన ఉంటుంది. ఈ మామిడికాయలు అయితే బేనిషాలు వచ్చి కేజీ 80 రూపీస్ అండి. కేజీ 80 రూపీస్ బేనిషాలు అయితే. ఇవైతే ఇంకా 3 kgs 200కి ఇస్తానని చెప్పాడు. సో అవి తీసేసుకున్నాను. ఇవి ఆ ముసలాయన పాపం ఎక్కువ ముసలాయన. సో ఆయన అయితే 60 రూపీస్ చెప్పాడు. ఇంకా లాస్ట్కి నేను 50 రూపీస్కి ఇచ్చేస్తానమ్మా అన్నాడు. ఇవైతే 3 kgs తీసుకున్నాను. వేరే ఆంటీ కూడా పరగడుపునే తినేస్తూ ఉన్నింది. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కదా, పరగడుపునే ఆమె తినేస్తూ ఉన్నింది. ఎట్లున్నాయి ఆంటీ, స్వీట్గా ఉన్నాయి, తినచూడమ్మా అని చెప్పాడు ఆ ముసలాయనేమో. బట్ నేను వద్దు, అవి పరగడుపున తింటాము, చద్దనంలో అట్లా తింటారండి ఈ సీజన్లో మా సైడ్ అయితే బాగా. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ప్లస్ మళ్ళీ ఇవి ఎర్లీ మార్నింగ్ చద్దనంలో పెరిగేసుకొని కొంతమంది తింటారు. ఎర్లీ మార్నింగ్ కొంతమంది అంటే ఎక్కువ మాగబెట్టుకుంటాం కదండి మన సైడు, సో అట్లయితే ఎక్కువ తింటారు. బట్ ఆమె అయితే వాష్ చేసుకోకుండా తినింది. అక్కడ ఎక్కడెక్కడ మందులు కొడతారు కదండి ఎక్కువ, ఎందుకులే అనేసి ఇంక మేము తినలేదు, ట్రై చేయలేదు. ఇవి 3 kgs, ఇంకా బేనిషాలు 3 kgs తీసుకొచ్చేసాను. ఇంకా ఈ పొటాటోలు అయితే 30 రూపీస్ కేజీ ఇవి తీసుకొచ్చాను. ప్లస్ మళ్ళీ ఇవి బీట్రూట్ ఉన్నాయి కదండి, ముడేసి పడేసారు గట్టిగా. బీట్రూట్ కూడా 30 రూపీస్ అండి, దాదాపు 1 kg పైనే ఉన్నాయి. ఇవి కుప్పల లెక్కనే పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇవి తీసుకొచ్చాను ఒక కుప్ప అనేసి. ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా మీకు వీడియో పెడతానండి. బంచులుగా ఇట్లా ఫ్లవర్ బొకేస్కి అట్లా యూజ్ చేస్తారు కదా, సో అట్లా అంటే దానికి సంబంధించిన గ్రాస్ కానీ ఇంకేమైనా చిన్న అంతా అక్కడ పెట్టి అమ్ముతున్నారు. బట్ వాటిల్లో కట్ చేసి కొన్ని విరిగిపోతాయి కదండి, అంటే పొడుగుగా పెడతారు కదా బొకేస్ కంతా. సో అవైతే కట్ అయిపోయాయి. ఆ కట్ అయిన ఫ్లవర్స్ అంతా ఒక కవర్లో పెట్టేసి వాళ్ళు ఇట్లా మనకు విడిగా ఇస్తా ఉన్నారు అన్ని కలర్స్తో. సో ఇవైతే నేను ఒక 50 రూపీస్ కావాలని చెప్పాను, ఆంటీ ఇంత ఇది ఇచ్చేసింది. ఇది అండి. ఇంకా టొమాటోస్ వచ్చి 30 రూపీస్కి 2 kgs. ఇవి ఒక 2 kgs పట్టుకొచ్చాను. అంటే చీప్ అండ్ బెస్ట్ ఆనియన్స్ కానీ అన్నీ కూడా, బట్ నాకు అంత దూరం నుంచి మోసుకురావడం కష్టమైంది, దానికోసం అనేసి. ఇంకా ఇవి ఫ్లవర్సే అండి. ఇవి అంటే నాకు పేరు తెలీదు, సన్నజాజుల్లోనే వేరే ఏమో అంటారండి, రెడ్ కలర్, కొంచెం లైట్ రెడ్ కలర్ ఇష్యూ వచ్చినాయి. కాకడాలు కూడా కాదు. ఇవి వచ్చి 100 రూపీస్ ఇవే ఉన్నాయి ఫైనల్గా. ఇంకా కవర్లో ఇవే ఇచ్చేసాడు అట్లే. ఇంకా కనకాంబరాలు కూడా 50 రూపీస్ అండి. ఇవి 100 గ్రామ్స్ పైనే ఉన్నాయి, పర్వాలేదు. కానీ ఇవి ఇచ్చాడు పాపం, ఇంకా లాస్ట్ కదా అనేసి ఇంకా ఇవి కట్టేదే నాకు ఉంటుంది ఇప్పుడు తినాలా. ఇంకా ఫైనల్గా వచ్చి ఈ మామిడికాయలు అండి, పచ్చి మామిడికాయలు చూడండి. ఇవైతే పికిల్ కోసం పట్టుకొచ్చాను. ఇవి అంతే అండి, ఒక 6 కాయలు వచ్చేసి వాళ్ళు 50 రూపీస్ లెక్కన అట్లా బకెట్లో పెట్టి అమ్ముతున్నారు. చిన్న బాస్కెట్ లాగా ఉంటాయి కదా, అట్లా దాంతో పెట్టి అమ్ముతున్నారు. నేను ఇంకా అవి 3 kgs పైన ఉంటాయేమో, ఇవి చాలే ఇంత పికిల్ అని చెప్పేసి ఇంకా నేను ఇవి తెచ్చుకున్నాను. 2 బకెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఈ శనక్కాయ పప్పులు ఇవైతే స్నాక్స్ అండి, జస్ట్ స్నాక్స్కి మాత్రమే. ఇదే 40 రూపీస్, 1/4 kg ఉంటుందేమో.
ఇది 40 రూపీసే, 20 రూపీస్ కూడా అమ్ముతారు, బట్ అక్కడ లేవు ప్రస్తుతానికి అయితే. ఇవి బాగుంటుంది ఎక్కడికైనా జర్నీకి కానీ అట్లా, పిల్లలకు కూడా కొంచెం పిల్లలకు కూడా ఇవి చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చి ఇది స్వీట్ బ్రెడ్ అండి. ఇవి అంతే అండి, జస్ట్ ఈవినింగ్ తినడానికి మాత్రమే. నాకేమో చిన్న పిల్లలు ఏం లేరు, మీకు తెలుసుంటుంది ఎంత పిల్లలు ఉన్నారు, బట్ నాకు ఇష్టమే, అందుకోసం నేను తీసుకొచ్చేసాను. వాళ్ళ పేరుతో చెప్పేసి నేను తినేసాను బాగా. ఇంకా అంతే. ఇంకొచ్చి ఫైనల్గా ఇవి తెలుసు కదండి, రస్కులు. పాలలో కానీ కాఫీలో కానీ అద్దుకొని తింటారు కదా సాయంత్రం పూట, దానికోసము ఇవి ఒక 1/2 kg పట్టుకొచ్చాను. ఇంతే నా సంత అండి ఇవి. మార్కెట్లో ఇంకా అంతకన్నా ఇంకేం తీసుకోలేదు నేను. బట్టలు అంతా చూశాను, బట్ ఈ వార్ అనేసి భయంతో నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాము మేము. అవి ఉంటే మళ్ళీ కావాలంటే తీసుకుందాం స్వామి అనేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఈ చున్నీలు అయితే 100 రూపీస్. ఒకటి వచ్చి బాగానే ఉంటుంది, ప్రతి దానికి వేసుకోవచ్చు. అంటే చూడండి, ప్రతి డ్రెస్కి యూజ్ అవుతుంది, నైటీకి యూజ్ అవుతుంది. అట్లా అండి. ఇది వీడియో కాదు, ఫోటో. ఈ మామిడికాయలు అయితే పికిల్ కోసం కదా, సో పికిల్ రెడీ చేసేటప్పుడు ఎలా చేయాలో, అంటే ఆవకాయ ఎలా చేయాలో నేను ఖచ్చితంగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలానే ఈ డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంతే అండి, ఇక్కడ జ్యూస్ చేసేటివి అంతా ఏం లేదు. ఇది న్యాచురల్గా తినాలి మామిడికాయ, అప్పుడే బాగుంటుంది. ఇంక ఈ అంటుకొనలలో కొన్ని బాగుండేటివి చూసి ఇంకా జ్యూస్ లేకపోతే సలాడ్ లాగానో ఏదో ఒకటి చేసి పడేస్తాను, మంచి మంచివి తీసుకొని. ఇంక ఇది అండి ఫైనల్గా నా ఫ్లవర్ అయితే ఎలా ఉందో చెప్పండి. చూడండి, పింక్ కలర్లో చాలా అందంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తగ్గుతున్నారు, ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎలా వీడియోస్ పెడుతున్నాను కదా, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి నేను, అది నాకు అర్థమైంది. బట్ కొంచెం మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.